కాసేపట్లో హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర బీఆర్ఎస్ భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర నిర్వహించే నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనబోతున్నారు. ఢిల్లీలో విద్యార్థులు యువతపై కేంద్ర ప్రభుత్వ అణచివేత దౌర్జన్యాలకు బీఆర్ఎస్ పోరుబాటు పట్టబోతున్నట్లు బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. విద్యార్థుల న్యాయపరమైన పోరాటానికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఇందిరా పార్క్ దగ్గర నిరసన దీక్ష చేపట్టబోతున్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా బీఆర్ఎస్ బ్యూరో చీఫ్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అర్చన, కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇందిరా పార్క్ కూడా చేరుకుంటారు. 10 గంటలకు కూడా ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో విద్యార్థులకు సంఘీభావంగా కూడా ఒక ధర్నా నిర్వహించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. అందులో భాగంగానే బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కూడా దీనికి సంబంధించినంత వరకు మాత్రం ఇప్పటివరకు ఏర్పాట్లు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాత్రం ధర్నాకు సంబంధించిన దానిపైన కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా కండక్ట్ చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఆ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో 10 గంటలకు కూడా ఇక్కడికి కేటీఆర్ చెప్పబోతున్నారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత మాత్రం ఒక పక్క విద్యార్థులకు సంఘీభావంగా కూడా ఈ సమావేశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్వి ఉద్యమ నేత రాకేష్ ఉన్నారు. కాసేపట్లో కేటీఆర్ రాబోతున్నారు అంటున్నారు. విద్యార్థులకు సంబంధించి కూడా ఎలాంటి అంశాలు సూచనలు చేయబోతున్నారు. ఒక పక్క విద్యార్థులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరికి కూడా వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది తెలంగాణ యూత్ కాంగ్రెస్ నేతలు కూడా మీది ఆ సమావేశాన్ని అడ్డుకుంటామంటున్నారు. తప్పకుండా నేనేమంటానంటే ఈరోజు దేశం మొత్తంలో జరుగుతున్నటువంటి నీట్ వ్యతిరేక ఉద్యమం ఏదైతే ఉందో పేపర్ లీకేజీలకు సంబంధించి దాని గురించి ఉద్యమించడానికి కేటీఆర్ గారు ఈరోజు బర్త్డే ఉన్నా కానీ ఆయన దాన్ని అన్ని కూడా పక్కన పెట్టేసి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఈ రోజు రావడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ బీజేపీకి సపోర్ట్ గానే ఉంటుంది కదా. మన రాహుల్ గాంధీ కూడా బీజేపీ పార్టీ మద్దతు ఇస్తేనే ఆయన పోయి పార్లమెంట్ పీఎం హౌస్ ముందర ధర్నా చేసిండు. ఈరోజు చోటపై బడేపై బంధం స్పష్టంగా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయి ధర్నా చేసిండు? కొడంగల్ ధర్నా చేసిండు. హైదరాబాద్ కొడంగల్ ఎంత దూరం ఉన్నది? ఎందుకు పోయిండు అక్కడికి? ఇక్కడ చేయాలి కదా ధర్నా, కాకుండా అక్కడికే పోయిండు. అదే క్రమంలోనే ఉంటున్నా యూత్ కాంగ్రెస్ నాయకులు దేని గురించి అడ్డుకుంటారు అంటే వాళ్ళ బంధం బయటపడ్డదనా? కాంగ్రెస్ నాయకులు ఎందుకు వస్తారు ఇక్కడికి? ఒకవేళ వాళ్ళకి ధర్నా చేయాలని ఉంటే, ప్రొటెక్ట్ చేయాలని ఉంటే మొత్తం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేరళ ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే కర్ణాటక ముఖ్యమంత్రి కావచ్చు, ఢిల్లీలో ప్రొటెస్టర్లో పాల్గొంటుంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాత్రం కొడంగల్లో దాచుకుంటాడా? కాబట్టి ముఖ్యమంత్రికి మద్దతుగా బడేబాయిని కాపాడడానికి వస్తున్నటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. నేనేమంటా నిజంగానే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తంలో అంటే ఎప్పుడు పిలుపునియాలి 20 రోజుల నుంచి వాంగ్చూంగ్ గారు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండు. వాటిని కూడా పక్కన పెట్టి ఏ రోజు పలకరించిన వాళ్ళు సడన్ గా ప్రజలు ప్రభుత్వం పైన ఎప్పుడైతే గలమెత్తిరో దాన్ని ఓన్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తాపత్రయపడుతుంది తప్పితే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తారని స్పష్టంగా ఉన్నది. అంతేందుకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి గ్రూప్ 1 కుంభకోణం గురించి ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే 1:50 పిలవాల్సింది 3200 మందిని ఎక్స్ట్రా పిలిచారు. అసలు ఎవరికి జాబ్లు వచ్చినాయి, ఎవరికి ఎట్లా వచ్చినాయి అనేది కూడా ఇంతవరకు బయట లిస్ట్ పెట్టలేదు. ఎందుకంటే నేను కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెలెక్ట్ అయినప్పుడు మాకు లిస్ట్ బయట పెట్టేటోళ్ళు, ఇంతవరకు లిస్ట్ కూడా బయట పెట్టలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు దొందే. కాబట్టి ప్రజలు మొత్తం కూడా దేశం మొత్తంలో ఆలోచించడం జరుగుతుంది. ఈరోజు బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో రమ్మని చెప్పండి. నేనేమంటున్నా అంటే మేమేమో ఉద్యమం నుంచే వచ్చినాం. ఆ ఉద్యమ కాలంలో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టినాం మరోసారి తరిమి కొట్టడానికి సిద్ధంగానో ఎవడైనా అయితే ఈ చింతపండు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అట్లేం భయపడేది లేదు. ఇటువంటి మాటలు మస్తుగిన్నాం. అరే బీజేపీకి అగెనెస్ట్ ధర్నా చేస్తా అంటే నేనైతే అడ్డుకుంటా అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరి గురించి పోరాటం చేస్తుంది అన్నట్టు అంటే ప్రజల పక్షమా బీజేపీ పక్షమా స్పష్టం చేయాలి వాళ్ళు. దాని గురించే ఈరోజు ఏదైతే మేము ప్రొటెస్ట్ చేస్తుంది దేశం మొత్తంలో జరుగుతున్నటువంటి పేపర్ లీకేజీల గురించి దేశం మొత్తంలో అడుగుతుంది. వాళ్ళు 3 ప్రధానమైన డిమాండ్లు పెట్టారు. ఒకటి, నీట్ ఎగ్జామ్ ను స్ట్రిక్ట్ గా చేయాలి. ఇప్పటికి 2 సార్లు లీక్ అయింది. ఇంకొక అంశం ఏంటంటే నీటు ఎంబీబీఎస్ గురించి, గ్రాడ్యుయేషన్ ఎంబీబీఎస్ దాని గురించి నీట్ ఎగ్జామ్ పెడుతున్నారు, అది లీక్ అయింది 2 సార్లు. పీజీ ఎగ్జామ్కి వచ్చేసరికి 3 సార్లు 0 మార్క్స్ కి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చారు. అరే 0 మార్క్స్ ఎట్లా ఎలిజిబిలిటీ ఇచ్చినప్పుడు మరి ఎగ్జామ్ పెట్టండి. దీనికి నీట్లో 0 వచ్చిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ పీజీ ఎగ్జామ్ పీజీలో. కాబట్టి అంటే మేనేజ్మెంట్ కు సీట్లు అమ్ముకోనికి కావాల్సినటువంటి కుట్రలు చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనించడం జరుగుతుంది. దాని గురించి ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమించడం జరుగుతుంది. ఈ ఉద్యమ సమయంలో ఏదైతే గతంలో ప్రజల పక్షాన ఇప్పుడు మీకు లఘుచర్ల కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావచ్చు, లేకపోతే వెలుగుమట్ల కావచ్చు, లేకపోతే హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, ఈ బాధితులందరి పక్షాన ఏ విధంగానైతే కేటీఆర్ గారు పోరాటం చేశారో అదేవిధంగా మొన్న నిరుద్యోగ యువత గురించి నిరుద్యోగ సంగ్రామం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నీటు విద్యార్థులకు మద్దతుగా ఈరోజు వాళ్ళు ఏదైతే ప్రొటెస్ట్ చేస్తారో వాటన్నిటికీ మద్దతు తెలపడానికి ఈరోజు కేటీఆర్ గారు ఇక్కడికి